శ్రీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరం దేవాలయం సులూరుపేట. చూడండి, ఆ ప్రదేశంలో చాలా ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ. అంటే చూస్తారుగా. నేను ఎవరో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ నవ్య ఎవరో మీరు తెలుసుకోవాలి. Please like and subscribe Horror and Channel.
గురించే చస్తారు లేకపోతే ఒక్కొక్కడు. నని అడా అడా అది ఏమైందిరా? నువ్వు సన్ని బాగా చూసావు కదా, ఆమె ఇంట్లోనే ఉన్నారు రే. అందుకే చెప్తాను ఐటమ్ సాంగ్ నేనేం చూడలా, ఏం పాత చూడలా. అన్నారా తీసురాది ఆడే ఉన్నాడ్రా. రే ఏంటి ఇదో? ఏ సినిమా చూసారా పొద్దున్న మీరు కలిసా? చూడలేదా? దయ్యం ఉన్నట్టు చూసావు ఎవరిలో? చూడరా చూడరా ఏరా అదిరా చూడరా ఆడి ఆడి దయ్యం అంటావు. ఎలా అంటున్నాడు ఈరోజు కూర్చొని కౌట్ చేయండి. అదా చూడరా ఏమన్నారు ఏదో బాటిల్ చుట్టూ లేపేయడం కాదు అది ఇలా వస్తా ఉన్నది. ఏం పని పాట ఉండదు, మనసాన్ని ఆశపడిపోతుంది. పైన ఉన్నాడు రా. కంజూడి సినిమా చూసాం ఏందో హారర్ సినిమా చూసినాడు. ఇంత వస్తున్నాడు అడుగురా పోయేసా అడుగురా. అర్జెంట్ ఒక పేపర్ ప్యాకెట్ తెచ్చిండ్రా.
చేస్తున్నాడా రా పిలుస్తాడా అది ఇప్పుడు నీకు కనబడ్డా ఏమన్నాడు ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోడికి పోయి ఏమంటాడు ఈడేమో ఆడున్నాడు అంటే ఏం నాటకాలా ఓకే అందరు ఉన్నాము ఒకరేడి అవును వాడేదా యాడికి వెళ్తున్నావా యాడికి వెళ్తున్నారు అసలు ఏమైంది ఆడేమో ఏడుస్తున్నట్టు అంటావు వాడేమో భయపడ్డాను ఏలాడాను అంటాడు నేనే కనిపిస్తున్నా వాడికి వచ్చే వస్తున్నాడు నువ్వేగా తీసుకుపోయినావా నువ్వు వచ్చేసినావు వాడేడే అసలు నేను ఎందుకు వెళ్ళాను నాకు వెళ్ళావు బయట బయట అదే చెప్తాను నేను కూడా బయటికి రా ఇంకా శ్రీ అంజం ప్రసన్న ఏమంటానే ఉన్నావా ఈడంట నన్ను చూసి భయపడతాడు వాడు నన్ను చూసి భయపడుతున్నాడు వాడు నన్ను చూస్తున్నాడు ఎందుకు ఇప్పుడు అంటున్నాడు ఏంటిరా ఒక 5:30 గంటలకు వస్తా ఉన్నానే పదండి ఇంకా ఉంటే దేంట్లో అనుకోండి శ్రీ అంజం ప్రసన్న ఆప్సానే నన్ను చూసి భయపడతాను ఇప్పటికీ అని చెప్పిన అసలు ఏముంటాయి ఏముంటాయి దీంట్లో ఒక బుక్ ఉంది ఏం చేస్తాం ఆడు వెళ్ళి ఆడికి చెప్పాలా ఉంటా నేను వస్తానా నేను రానిరా ఏమైందా సరిగా నాటి చిలుకు చేతులే సాయి రోహన్ యొక్క రోల్ ఫైన్ యారు రాని ఏం చూసాను నేను చెప్పాను ఏం చూసాను బయట చిన్న పప్పు చిన్న పప్పు సినిమాకి వెళ్ళాలి కాంటారా ఏమేమి చెప్పా నాన్న చాడు సీరియస్ గా ఏమైందిరా ఏం చూసానో తెలుసా ఏం చూసావా నేను చూసానో తెలుసా చెట్టు మీద నేను చూసానో తెలుసా ఏం చూసా కూడా ఉండేనా ఓకే సరే సరే ఓకే చేస్తా మళ్ళీ చేస్తా ఏంది ఇక పడిపోయి ఉన్నారా
లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న ఏ బావా బే ఏమైంది పడుకుని వేస్తున్నారా అంతగా నేను లేపుతాడు అరే సిక్స్ మీటర్ అర్జున్ ఏమైంది అరే నేను గేమ్ ఆడుతున్నా డబుల్ గేమ్ నేనేం గేమ్ ఆడుతున్నాను రా వాడేమో నువ్వేమో ఎలా ఆడుతున్నాడు అంటాడు ఇంకొకడేమో అన్న కదా అన్నాడు వాడేమో కూర్చో ఉన్నాడు అంటాడు ఈడన్న లక్ష్మణ అయ్యా ఏమైందా ఏమైందా దెయ్యమా లేరా భయపడతానంటారా నువ్వు కూడా నన్ను చూసా ఏమైంది బాబా పని నేను నిరూపించుకోవాలి ఇంటికి వెళ్దాం మనం లేదు ఇంటిగా ఇంటికి వెళ్దాం మళ్ళీ ఈడెప్పుడు చేయాలి నేను ఎప్పుడు చేయాలా టైం ఎంత వస్తుందా మొబైల్ సైట్ అందరు ఎక్కడ పడుకోవాలా ప్రూవ్ చేయాలా మేము ప్రూవ్ చేయాలా ప్రూవ్ చేయడానికి జరుపుకోండి వాడు పక్కన నేను పడుకోను కానీ ఆవిడ భయపడతాను మళ్ళీ చూశాడంటే పడుకో జరుపుకోండి ఒట్లను పైన పడతాం సరే నేను కింద పడుతాను చూడాలి పడుకోండిరా అర్జున్ అర్జున్ నవ్య మళ్ళీ వచ్చింది నేనెంతో చూపించే టైం వచ్చింది అర్జున్ అర్జున్ రాజు రాజు రాణి ఓకే అర్జున్ ఓకే మేక్ టెస్టింగ్ 1 2 3 రాజు జరగమాల లెఫ్ట్ సైడ్ అదే భయపడాలి పోయా కొట్టేసా భయపడాలా అవునరా వాన పడేటట్టుండే లోపల పోరా నీకేమో నేను చూపిస్తా బా వాడు ఆడాడు చంపాలా అన్నారా మన ఇద్దరే మాట్లాడుకోవాలి దాని గురించి సీరియస్ ఒక్కొక్కరు దగ్గర ఆ టికెట్ కొడతాను డబుల్ గేమ్ ఆడితే చేస్తున్నాను వీడియో
కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారేమో. ఏ పాటు తెలియాలంటే నైట్ రావాల్సిందే. అదేం రూము? రాణి గారు స్నానం చేశారు. సౌండ్ ఏంటా? మాట తెలియదా? దాని కాటు వస్తావరా? చూడలేరా? బయటికి పడాలి. అర్జున్ అదిగా పెట్టుకొని వచ్చాము. ఏముందని చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మర్రి చెట్లు అంతా ఉన్నాయి కదా ఇక్కడ. పాడి బోర్డు రీల్స్ అని చూడాలి మంచిగా ఆయనకి రెడీగా ఉంటాడు ఇక కింద రాయిలు గిల్లి పడుతున్నాయి, రాయిలు పడుతున్నాయి. అంత మంచిగా అట్టే ఉంటాడు. ఇంకా రాలేడు టైం అవుతుందా? కేసు ఉండాలా, మ్యూజిక్ ఉండాలా, వస్తాడు చూడు పాట ఇప్పుడు ఒకటి. సిగ్నల్ కూడా రాడు. షీప్ ఇది చూడండి పాట వస్తుంటే. ఏందన్నా లైట్ ఆగా కలిసిందా? అది లైట్ ఎఫెక్ట్ ఏమో లేరా, పాట అసలు లైట్ ఎఫెక్ట్ వేసారులే. వచ్చే ముందుకు వస్తాడు కదా. స్వీటీ ఉండరా స్వీటీ ఎవడరా అదే నాకు చూసేస్తున్నావు ఏదో ఎవరు రాలేరు నవ్య కాడికే. నవ్యాన్ని చూసి భయపడాలి. దీని కాదు, నేను ఇంటికాడికి రావాలన్నా ఫస్ట్ నా గురించి తెలిసి అడిగేయాలి. నవ్యానే నవ్యానే నవ్య అంటే అప్పటేసి నవ్యానే నేను. నవ్యానే నేను. వచ్చా నేను మళ్ళీ. నాకు తెలుసు, వైలెట్ కలర్ షర్టు. నువ్వెవరో నాకు తెలుసు బాగా. నన్ను గుర్తుపట్టలేదా? నేనన్నయ్య. నన్ను మర్చిపోయావా అన్నయ్య? ఒక్కసారి నేను చెప్పేది వినానయ్యా. అన్నయ్య ఇలా సెలవు నాకు చెప్పకుండా వచ్చారు వీళ్ళు. నాకెందుకు చెప్పకుండా వచ్చారు అడిగి వచ్చాడు సైడ్ ఏమంటే ఎందుకు చూస్తున్నావురా? చెట్టు మీద నువ్వు జూమ్ చేసుకో. చెప్తున్నా ఏదైనా చెప్పు, ఏమైంది? అది ఏం జరుగుతుంది ఏడా? సరే నా రూమ్కి వెళ్ళాను. నువ్వు చెప్తేనే డాబులో ఏ జాబు పడ్డావా? పదండి.
బాత ఒప్పుకున్నా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందా? మొత్తం బూజే. ఏం అర్థం కావట్లేదు అది చూస్తున్నా. దేవుడు నువ్వు మీరు నా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఎవరో తెలుసుకోవాలి. నా పేరు నవ్య, నాది ఒక చిన్న ఫ్యామిలీ. నేను కంపెనీకి వెళ్తూ ఉంటాను. అలా మా ఇల్లు గడిచేది. నాకు మా అమ్మ నాన్న కూడా లేరు, చిన్నప్పుడే చనిపోయారు. నేను అన్నం చూసుకుంటా నేను ఉండేవాడిని. నేను కంపెనీకి వెళ్తూ ఉంటాను. నేను కంపెనీకి వెళ్తూ ఉంటాను. మా తమ్ముడు చదువుకుంటూ ఉంటాడు కాలేజీ. అంతా బాగుండే అన్న లోపలే నేను నైట్ కంపెనీ డ్యూటీకి వెళ్తున్నప్పుడు సెకండ్ షిఫ్ట్కి 10 మంది ఎత్తుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మీరు తెలుసుకోవాలంటే, ఆ కథ గురించి మీరు తెలుసుకోవాలంటే 10 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళాలి. చెప్పింది వాళ్ళన్నా ఇక్కడ రాసింది. మా అన్న ఎవరో తెలుసుకోవాలంటే, నన్ను కిడ్నాప్ చేసిన రోజే మా అన్న వచ్చాడు. అదే రోజు నైట్ 10:30కి. ఆ తర్వాత ఇదంతా నేను చనిపోయిన తర్వాత రాశాను. చనిపోయిన తర్వాత రాసిందంట్రా, అదెట్రా? వచ్చాడే సైంటిస్ట్ ఆ తర్వాత ఏమైందని తెలుసుకోవాలంటే, మా అన్న కూడా వీరు బాధతో తల మీద కొట్టి చంపేశాడు. కానీ మా అన్న అందరికీ కనిపిస్తాడు, నేను మాత్రం కనిపించదు. అదే నాకు మా అన్నని పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్నాడు. నేను కనిపిస్తున్నాను కానీ మాకు ఎవరు అని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకని? నాకే ఎందుకని శిక్ష అంత అసలు. ఈ కథ గురించి మాకు తెలుసుకోండి.
ఫోటో లేదా ఒకటే కనిపిస్తున్నాడు అంతే వాడు. ఫోటో లేదు దీనికి ఏం లేదు, స్కెచ్ లో ఒకటే గీస్తుంది, ఆ ఇల్లు అది గీస్తుంది అంతే. చూద్దాం. నంబర్ కొట్టు. వస్తున్నానా? ఏమైంది? భయ్యా ఏది మా ఏమైందిరా? నువ్వు రావాలి. ఏంటిరా వెనకాల ఏంటిరా ఏం మాట ఎందుకు ఉంటారు ఇందులో? నాకేరా తెలుసు అసలు నీకు ఈ కథకి సంబంధం ఏంటి? ఇంకా నాకు వస్తాడు మా మంచి మాట చూసుకో కాలం నువ్వే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కానీ నాకు అంటే ఇంత నీకు కథ జరిగింది, నీకు ఏదో సంబంధం ఉంది. నువ్వే చెప్పాలి కథ. మాకే కనిపిస్తున్నావా? అందరూ కనిపిస్తున్నారు. ఏయ్ నేను చచ్చానా ఎట్లా మాట్లాడతావు ఇక్కడ ఎవరన్నా నచ్చినప్పుడు నుంచా రిస్క్ పెడదామా? కానీ ఇప్పుడు గుర్తు అయితే సార్ అవును మళ్ళీ చేశారు. స్కెచ్ తీసే భయపడుతున్నారు. స్కెచ్ తీసే భయపడుతున్నారు. నేను దేవుడికి తాకే ఉన్నా, ఇక్కడ కూడా ఉన్నాడు. నువ్వు తాకు, తాకు. చూసావా నీకు ఈ కథకి ఎంతో ఉంది. నువ్వు చెప్తేనే మేము అందరం ఉంటాం. అసలు నీకు నవ్యాకి సంబంధం ఏంటి? అదేనా అదేనా నేనా ఈ టైంలో చేయమంట అనే ఉన్నా ఎవరికి నాకు ఎంత బాగుంది ట్యాబ్లెట్ వేసుకున్నాను నువ్వు వేసుకున్నావా? ఈ టైంలో ఎందుకు వచ్చావురా? ఏమన్నా నా ఒంట్లో గాలి వస్తుంది పోతుందని తెలుసు కదా, మొన్న అందుకే కదా మీరు భయపడ్డారా? టైం అయిపోయింది, టైంకి వచ్చేస్తుంది. సరే అయితే ఏం చేయబాక ఇచ్చింది మళ్ళీ వచ్చావు నా కడిగే చాలేదా? వచ్చింది ఎక్కడికి వెళ్ళేదన్నప్పుడు ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాలి? ఓడక్కడ జనం ఉంది గొమ్ము కొనుగా ఉన్నాడక్క ఎందుకు వచ్చావంటే నీకు రాలేదా? చెప్పినప్పుడల్లా రాయిపోతుంది. పడుకో అయినా
మధ్యాహ్నం అయింది. ఇదా ఒక తర్వాత ఒక ప్రశ్న వెళ్తున్నావు. ఇంతసేపు హాజీ అన్నాడు కదా. కూడా బాగా నేను కొడుతూ ఉంటాను. ఇంతసేపు హాజీ అన్నాడు. మూవీ ఇంతసేపు హాజీ అన్నాడు. నువ్వు ఎక్కడ వచ్చావు? సినిమా చూసాం. ఎట్లా కాంతారా చూసాం కదా. అదేం సినిమా కాదునా, దేవుడు సినిమా అది. లాజిక్ బాగా గుర్తుండే. గుర్తుంది. తాగింది 6 feet ఆది అన్నాడు చెప్తుంటే రాజు వచ్చి మళ్ళా 6 feet నువ్వు ఎందుకు వచ్చావు చెప్తే వెళ్తా. వస్తాను లేకపోతే ఇంటికి వస్తాను. అదే అదే ఏం తిన్నా అబ్బాయి నేను ఎవరినైనా వెండిరా దిగులు బట్టి ఎవరు రాత్రి ఏమో చిల్లులు తినాలి నాకు ఏంది కొనుక్కో ఉన్నాడు. లేపాను అది అన్న అని పోయి లేపితే లేసాడు. బాగుందిరా మీకు జ్వరం తగ్గిందిరా ఇద్దరు చెప్పి అడిగాడు. తగ్గిందిరా నా వాడికి ఇంకా మాత్రలు వేసుకోమని తగ్గిందా తెలియదు నా అని చెప్పాను. సడన్గా లేచి నవ్వుతున్నాడు ఇంటికి పోతుంటే. అంటాడు వచ్చి పనుకోమంటాడు. రాత్రంతా పక్కన పనుకుంటే పొద్దున లేచి నువ్వు వచ్చేస్తున్నావు ఇంటి. నైట్ చూసాను రా, ఇప్పుడు లేచాను రా. నేను ఇందాక 11 గంటలకా నేనే నైట్ 4 గంటలకు వచ్చినాను. లేపి అన్న మూడు బాగాలేదు తాగట కాంటారా సినిమా పెట్టండి ఇప్పుడు నువ్వా నేను అప్పుడు సినిమా హీరోయిన్ సీన్ నువ్వు గౌరవ నువ్వా నేను నువ్వు హీరోయిన్ సీన్ దేవా అన్న వాడు మన మధ్యలో నువ్వు మీరు చదవలేదు హీరోయిన్ దేవా కదా నాయన మళ్ళీ ఏడొచ్చేపోతాడు భయం వేస్తుందిరా. నేను అంటే రాలేదా మధ్యాహ్నం మధ్యాహ్నం డేయాలు రాలేదు. మధ్యాహ్నం వస్తాయి రా 1 గంటగా. అవుతాను నేను అసలు రాజా సార్ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఇచ్చాను నీకు. ఏంద్రా అదే ఏమరా మాట్లాడమంటే లేదునా ఏమైందిరా నువ్వు వెనకాల ఎవరు ఉన్నారన్నా? నువ్వు వెనకాల ఎవరు ఉన్నారన్నా? వెనకాల ఎవరు ఉన్నారు నాను? డాన్స్ చేసాడు ఆ స్టెప్. నైట్ ఏం చేసావు? స్టైల్ బేబీ ఎవరెవరే నువ్వు ఉంటారా నైనా? మళ్ళా వచ్చే పోతాడా? అక్క వచ్చే పోతు నైనా. మరి వద్దునాను వెళ్ళడానికి లేదురా. ఏమన్నా వెళ్ళడానికి లేదు. ఇంటికి వెళ్తాను
వచ్చేసన్నా మాట్లాడలా చిన్న పిల్లోడు భయపడతావు చల్లరా వచ్చేసన్నా మీ అక్కడ దగ్గర వస్తున్నారు ఎక్కడికి నా మీ అక్క దగ్గరికి రా వద్దునా చాలా భయపడ్డావా వద్దునా వచ్చేసన్నా సరే ఆడ కూర్చుంటాను ఆడ కూర్చుంటాను ఏ అక్కరా ఒక నీళ్ళు రా నువ్వు ఇక్కడ కూర్చో ఆడ కూర్చుంటా ఉడాడే ఉన్నాడు ఎదికేస్తాక సరే నువ్వు ఆడ కూర్చో మామ నేను ఇక్కడ కూర్చుంటారా ఆడిస్ గారు ఆడ కూర్చుంటారా ఓకే పోడు ఆడ కూర్చో పో నువ్వు ఆడే కూర్చోవా నేను ఆడే కూర్చో అన్ని ఇక్కడ కూర్చోకూడదు వద్దు కూర్చో డబ్బులు చెట్లు కాదు డబ్బులు కాదు ఫ్రిడ్జ్ లో ఉంటాడు ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ ఉంటాడు అది ఎప్పుడు అయింది చేసిందా నీకు తెలిసిన ఒక డాష్ పెట్టాడు అది కుక్కదు పెట్టాడు రాత్రి అయితే నాకు అందుకే స్మెల్ పసి పెట్టాడు ఎరా అందుకే కదా మనం వాటర్ బాటిల్ వాటర్ లాంటి కలర్లో నేనే తెచ్చిన ముందు నేనే వెళ్ళేస్తాను నాటు బాగా వైనం నాటు వాడు పక్కన నన్ను కూర్చోమన్నావా నాలుగు వచ్చింది అంతే నేను అన్నాను కదా ఇంకేందా నేను దెయ్యాన్నేంద్రా ప్రతి ఒక్కరు దెయ్యం వస్తారు అన్న ఖర్చా ఏం ఖర్చా ఖర్చు పెట్టబాక అన్నా ఖర్చు పెట్టబాక అన్నాడు ఇంకా అనరా 5 నిమిషాలు 5 నిమిషాలా వస్తా నీ ఒంట్లో ఉండే దయ్యం మొత్తం బయటికి నెత్తా సరే నా ఒంట్లో దెయ్యమే లేదు ఇంక దెయ్యం వస్తానంటే నీకు నా గురించి తెలుసు కూడా నువ్వు మాట్లాడవాక ఏం చేస్తావు ఏం చేస్తాను తను చూపిస్తా ఏంది కొట్టేది నాకు కొంచెం ఏమనరా అది భయం అనుకుంటున్నాను ఇంకేమని అనుకుంటున్నారా నీకు చలి జ్వరము అన్ని జ్వరాలు నీకే వస్తాయి ఇప్పుడు నీ ముందుకు చూడొచ్చాది ఏమో డబ్బింగ్ లో కాన్సన్ చెప్పినట్టు డబ్బింగ్ గిబ్బింగ్ కాదు నాయనా నేను నవ్వాను నన్ను చూసి భయం అవుతుంది నీకు నవ్వి అయితే నాకేం కావ్య అయితే నాకేం సిల్లు అయితే నాకేం నవ్వి ఎవరా చిల్లి అయితే నాకేంది సో వాట్ చనిపోయిన అమ్మాయిరా అయితే నాకేంది ఏంట్రా ఉయ్యాముయ్ పారే అన్నయ్యా చెప్పమ్మా చెల్లమ్మా నేను ఎవరో గుర్తులేదా నాకు గుర్తులేదు వాడికి చెప్పినాం కూడా ఎవరు అని ఎవరు రాడు కూడా అట్టెవరా తెలీదా మీ చెల్లి రా మా చెల్లి ఏం చేయమంటావు పూలు పెట్టుకొని చూసుకోవాలి అన్నయ్యా, చూస్తే వాడికి నువ్వెవరో కూడా చెప్పన్నయ్యా నువ్వు వాడు మనిషి అనుకుంటున్నాడు నువ్వు కూడా తెలియదు ఏమంటున్నాడు వాడు కూడా అదే తెలీదా నీగా ఇద్దరం ఒకడే అంటారా వాడు అంటే ఎవడు ఇద్దరు కలిపి నన్ను పాడే क्या भाई ఆగి సినిమా వచ్చినట్టు బయట చూసాను సరే రా నేను డెయ్యాను అంటావు నేను గుడికి వస్తాను డెయ్యమే కదా సరే నేనే డెయ్యాను
పొలం నేను భయపెట్టాను. కొత్త కదా చెల్లి కొడుతుంది కదా. చెల్లి అని కొడతా చెల్లి అడే అనే ప్రశ్న వెళ్ళి పాట కొడతారు బట్ అడే మ్యాల్ ప్లాన్ చేస్తుంది. అది నిజంగా కాదురా వాడు వేరే వాళ్ళ దాంట్లో దూరినారా అరెస్ట్ అవడం ఏం చూడు అవునా నెట్టి ముసుగు ఆర్డర్ చేశారు. రా కాంతారా రిలీజ్ అవుతుందంట మళ్ళా పార్ట్ 2లే ఆ 1 కాదు. నువ్వు రమ్ము గురుకో మేము వస్తాం. కొట్టేసి వెళ్తున్నారు ఎందుకు రాజుగారి పెట్టాలి కుక్క ఆడ దొరకదని ఏడా కదా క్లూస్ రాసినాయి ఒక్కొక్క ఇంట్లో ఉన్నాం రాడి నా ఇంట్లో తీసుకున్నా రారా అక్కడే అయిపోయాను. అంబు కొడుతుంది బాగుంది బొమ్మ. పాయింట్ నెంబర్ 1 వచ్చాడు ఇక మ్యాప్ పాయింటింగ్ ఇది ఎందుకు తీసుకున్నారు నాన్న అడిగితే బొమ్మ బాగుంది ఈ ఇల్లు ఎక్కడ చూసినారు పక్కింట్లో బాగుంది కదా ఇదే అది ఇదే అది పాయింట్ నెంబర్ 2 రెండో ఇల్లు మనకు బుక్ దొరికింది ఈ ఇల్లు ఇక్కడ నుంచే మనం పోయాము తలుపు హాస్టల్ డోరు కిటికీ ఉండే ఇచ్చారు 2 కిటికీలు ఉన్నాయి 7 బుక్ దొరికింది ఆడ ఇప్పుడు దానికి దీనికి ఆ ఇంటికి సంబంధం ఉందో మనం తెలుసుకోవాలి ఈరోజు ఎక్కడ ఏమన్నా దొరకదేమో వాళ్ళు భయపడతారని కథ నువ్వే చెప్పాలా
కాసేపు పోరాడింది. నీకు తెలుసా కజ్జపు కజ్జపు నీ ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ కాబట్టి చెప్తుందనే చెప్పు ఇంటికి వెళ్ళాలి నేను. సరే నువ్వు చెల్లి నువ్వు అప్పుడు మీ ఇద్దరు చనిపోయినారు మీ తమ్ముడే మా పిల్లలు అడుగు నీలాగే బాగా చెప్తా సింపుల్ గా చెప్తా సొంత స్టోరీ నాకు తెలిసి నేను చెప్తాను మంచిగా ఎక్కువ గుర్తులేదు నాకు గుర్తులేదు ఎందుకు నెట్టి బాగా మింగాడు కాబట్టి నీకు కట్ చేసుకోవయ్యా బూట్లు వస్తున్నాయి ఇక్కడ కోపంలో కూడా బూట్లు వస్తాయి. ఏ మనుషులు మీకే కామం వచ్చి ఉంటే బూట్లు రావా చెప్పి నేను వెళ్ళాడు రేప్ చేశాడు నేను వెళ్ళాను నా నెట్టి సీసట్ కొట్టాడు దాకా నాకు గుర్తుంది నాట్ ఏం చేయగా నువ్వే వెళ్ళి మంచి రారా అని వస్తాడు ఆడ కూర్చొని వెళ్తేనే భయపెట్టేస్తున్నా సార్ అందరు నా ఒంట్లో దూరి ముందు వచ్చి మాట్లాడు నైట్కి ఆడే కూర్చొని ఉంటా కానీ ఆ రోజు అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు ఎందుకు వెళ్ళిపోయినావు గుట్రాల్సరంగా వచ్చి అన్నయ్య అంటే అన్నయ్య అని పాటేసుకున్నాను సైకో మొహం ఎవరికి చెప్పి నాకే నేను చెప్పేసుకుంటా నీ ముందరే కదా చనిపోయింది నన్ను అడిగి వెళ్ళిందే ఒట్టండి కంపెనీకి వెళ్తా ఉంటే కదా రేట్ చేసావు నీకు అంత అంతే రాసింది కాలేజీ చదువుకుంటే అమ్మాయిల వెంట తిరగతా ఉంటే ఇల్లు సాకేది చెల్లే కదా సీక్రెట్ జాబ్ చేస్తున్నాడు తెలుసా ఏం చేస్తావు ఏం చేస్తావు చిన్నప్పటి నుంచి ప్రతిదీ చెప్తారు నా ఏదో పని కూడా తోడుంటారు కొన్ని చెప్పం అంటే ఏదైనా చెప్తావు ఏదైనా చెప్తావు సరే లవ్ ఉంది నేను చెప్పాను నైట్కి వస్తాం నీకు తెలియంది నాకు తెలియదు ఒక టాపిక్ తెలుసు ఏం జరిగింది నా సరే మీ ఇద్దరు చనిపోయి మీ తమ్ముడేది ఎవరే ఆవు పులి కడిగింది మధ్యలో ఎల్లికి ఏమనిందంట నాకేం తెలుసు ఓడగో నా తెలియదు కొట్టగంటున్నా ఓడో అసలు నా చెల్లె రాసినట్టు నేను నమ్మ నా బుక్ ఏమో మీ తమ్ముడు నేను నైట్ చూపిస్తాను నైట్కి చూపిస్తే వాడు ఆరవరు వాడు నైటీలో చూపించడానికి నైట్ చూపిస్తా ఆ. మీ చెల్లి వస్తుంది నా ఒంట్లోకి అప్పుడే పరిచయం చేస్తాను రే కాంటారా సినిమాకి వెళ్ళాలి ఏమో నైట్ ఏమే మళ్ళీ చెప్పు నేను మంచి ఉండకూడదా యాడిగా చెల్లి నేను నైట్ వచ్చాక నైట్ అడగతావు ప్లాన్ చేసుకుంటా నైట్ వచ్చారా తండ్రా అన్న పదా ఏం చేశారు 5 సంవత్సరాలు అయింది జరిగి ఏమో ఈ ఇంటికి సంబంధం ఏంటి ఏమో తెలియదు కదా ఈ ఇంట్లో బుక్ దొరికింది అరే చెప్పి నేను పడిందా ఈ ఇంట్లో బుక్ దొరికింది ఈ ఇల్లు రెండో ఇల్లు అది మూడో ఇల్లు. మొత్తం 3 ఎంతమందో వస్తాడు నేను ఆల్రెడీ క్లోజ్ చేసేసాను మళ్ళీ ఈ కథ ఎందుకు వస్తున్నా నేను క్లోజ్ చేసింది క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక చెప్పేసాం కదా నేను గుర్తొచ్చి చెప్తామా ఇక మామూలు ఫ్లాష్ బ్యాక్
చెప్పినప్పుడు విన్నాడు అన్నానంటే దమ్ముంటి వెళ్ళి అబ్బాయి వాడు కొడుకు సరే బాగుంటే ఫోటో నాకు చూపిస్తారా? తమ్ముడు ఎవరో తెలియదన్నా కదా దాంట్లో ఉంది చూడు ఇంట్లో ఎవరున్నారు ఓకే బాడీ కాటర్లో ఏమో టేబుల్కి ఇస్తాడు వీడు డేయాలకి ఇస్తున్నాడు రెండు రాసి పెట్టాడు అగ్రిమెంట్ మీద ఓనర్ ఇస్తాడు రెండా పెట్టారు రుద్రమాదేవి వస్తుంది తమ్ముడు వచ్చి ముందు మాట్లాడను అదే ఏమైందని చెప్పాలా? ఈ చెల్లి నా ఇంట్లో నవ్య
చూడే అన్నయ్య. బాగోలేమ్మా మీ చెల్లిని అడుగు అడెప్పుడు నీ ఊర్లోనే కదా ఉంటారు. అసలైనా ఆత ఇప్పుడే నువ్వు రాకూడదు. ఆడే చూసుకుంటాడు, నేనే చూసుకుంటా. నువ్వు హ్యాపీగా అడుగు. అడుగుతాడు అదే మాట్లాడే ఇప్పుడేం మ్యాటరా అయిపోయింది అనుకున్నావు. గోవా ట్రిప్ వేద్దామా? గోవా తప్పకుండా తిరిగి చేసుకుంటాం. ఇంత ట్రిప్ ఏంద్రా నాక
నేను దయ్యాలని నేను చెప్పాను. మరో జన్మ అనుకున్నాం. అరే ఎక్కడో చైనాలో ఉండేవాడిని నీలాగే ఉండేవాడిని ఇతుక్కొని పోయి ఆత్మగా పోయి వాడిని తెచ్చుకొని నీలా ఉండేవాడిని నీ దాంట్లో దూరి చెల్లితో నా చెల్లితో ఇంకో చెల్లిని చెప్పి వంట చేస్తుంది మీకు చెల్లి. నేను ఏదో చేద్దాం సరేలే ఏం చేస్తాం. సరే మా చెల్లి పిలవాలండి. పాప పాప నువ్వు కృషి చెప్పాను. నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళని చెట్టు నేను కూడా వెయిట్ చేస్తాను కానీ టైం అవుతుంది. రేపు అప్పుడు పాడెళ్దాం. అత్తయ్య కదా మా మామ కనుగొనేసి వస్తాం. వెళ్తున్నాడు కాంకి వెళ్తున్నాడు అనుకో బాగా పాట మళ్ళీ లింగ్ బయరా కళ్ళు కనబడట్లా. కళ్ళు మూసుకో కనబడతారు. కొంచెం కూడా ఏడు రావట్లేదు. ఎట్రా నీ పక్కన లేనా? ఓహ్ అట్టొచ్చావా? సర్లే గోవాకి వెళ్దాం కానీ నీకు 2 రోజులు వస్తా కానీ మళ్ళీ అరే శశి ఎప్పుడు నీ పక్కనే ఉంటా. మళ్ళీ వస్తా బాధపడబాక. Bully